వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనము బయట క్లైమేట్ చాలా వర్షం పడుతూ బాగా ఉందండి, చల్లగా. ఈరోజు మనము పునుగులు అయితే రెడీ చేసుకుందాం. దానిలోకి పల్లీ చట్నీ చేశానండి. ఓన్లీ నేను పునుగులే రెసిపీ చూపిస్తున్నాను. ఈరోజు పునుగులు మనం ఎలా చేద్దామో దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దేనికి ఆలస్యం, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పునుగులు చేయడానికి కావాల్సిన పదార్థాలండి. నేనైతే ఆల్రెడీ డబ్బా బియ్యానికి అరడబ్బా మినప్పప్పు నానపెట్టి ఇలా రుబ్బి ఉంచాను. ఆల్రెడీ మిక్సీకి వేసి ఉంచాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని. ఇందులో కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసి కలిపి ఉంచేసాను అనమాట. ఈ పిండి తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టానండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర. తర్వాత మనం ఈ పునుగుల పిండిలో 1 స్పూన్ జీలకర్ర ఇలా అరచేతిలో ఇలా వేసుకొని కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. అలా క్రష్ చేసి వేసుకుంటే కనుక చక్కగా జీలకర్ర ఫ్లేవర్ అయితే చక్కగా బాగుంటుంది. తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసేయాలి. తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 కూడా ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పిండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మనం చక్కగా ఈ పిండి మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే చిన్నపిల్లలు ఉంటే కనుక పచ్చిమిర్చి తినరని నేను యాడ్ చేయలేదు. మీరైతే 1-2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో చక్కగా యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పిండి మొత్తాన్ని బాగా ఇలా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇందులో కొంచెం సోడా ఉప్పు కలుపుకుంటే సోడా ఉప్పు కూడా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. సోడా ఉప్పు కలుపుకుంటే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది, అందుకని నేనైతే యాడ్ చేయలేదు. ఓన్లీ ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు, జీలకర్ర ఈ 3 మట్టుకి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే కాగినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మనము చక్కగా స్పూన్తో, చేత్తో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేనైతే స్పూన్తో వేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో వేసుకున్నాము. తినే పునుగులే కదా ఫ్రెండ్స్, గుండ్రంగా రాకపోయినా పర్వాలేదు, ఇలా వస్తున్నా పర్వాలేదు, ఇంట్లోనే కదా తినేది. కొంచెం చేత్తో వేసుకుంటే ఇంకాస్త బాగా వస్తాయేమో అనుకుంటున్నాను. నేనైతే స్పూన్తో వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా పునుగులు. ఇలా పునుగులన్నీ చక్కగా వేడిగా కాగిన నూనెలో వేసుకోవాలి. స్టవ్ సెగమట్టుకి సిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ మట్టుకి పెట్టుకోవద్దు. హై ఫ్లేమ్ పెడితే కనుక పునుగు తొందరగా కాలినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల పచ్చిగా అనిపిస్తుంది. అప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటిగా ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. ఇలా పునుగులన్నింటినీ చక్కగా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కాలిన తర్వాత మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్. పునుగులు అయితే రెడీ అయిపోయినాయి, ఇవి తీసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేస్తున్నానండి. ఇలా సెకండ్ ట్రిప్ కూడా అన్నీ చక్కగా వేసుకుందాము. ఇలా పునుగులన్నింటినీ వేసేసుకొని చక్కగా తీసేసుకుందామండి. ఇలా వరుసనే పునుగులన్నింటినీ వండుకుందాము. ఓకే ఫ్రెండ్స్, పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. దీనిలోకి నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని తయారు చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.